ఏంటి ఒకవైపు సంచార జాతుల గురించి మీటింగ్ పెడుతుర్రు. ఏం చెప్పదలుచుకున్నావు? సంచార జాతుల్లో మీటింగ్లు అంటే అనాథలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 2017లో ఒక 124 జియో తీయించి వాళ్ళని సంచార జాతుల్లో చేర్స్తే వాళ్ళు ఇప్పుడు సంచార జాతుల్లో 36వ కులంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి అనాథలు తెలంగాణ రాష్ట్రంలో అనేక డిమాండ్లు కూడా పెండింగ్గా ఉన్నాయి. వివిధ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలోనే యాదగిరి భువనగిరి జిల్లాలో ఒక 10 ఏళ్ల అమ్మాయి మీద రేప్ దాడి జరిగింది. గవర్నమెంట్ అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడే రేప్ జరిగింది. అది ఇంకా పెండింగ్లో ఉంది, విచారణలో ఉంది. ఇద్దరిపైన చర్యలు తీసుకున్నారు, మిగతా వారి పైన కూడా చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మహబూబ్నగర్ లోకల్లో కూడా ఒక అమ్మాయి గొంతు కోసిండ్రు. దాని మీద కూడా గవర్నమెంట్ డిఎస్పీ కూడా పోయిండు, కానీ ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. అదేవిధంగా మహబూబ్నగర్ బాల సదన్లోనే ఒక సిడబ్ల్యూసి మెంబరే ఒక అనాథ అమ్మాయిని కాల్ జైలు కట్టి రేప్ చేయడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ అక్కడ సిడబ్ల్యూసి మీద కానీ హోమ్ సూపరింటెండెంట్ మీద కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కమిటీస్ మీద డిడబ్ల్యూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో కూడా అసలు కాల్ జైలు కట్టి రేప్ చేస్తే కూడా కలెక్టర్ కూడా స్పందించలేదు, ఎస్పీ కూడా స్పందించలేదు. అదేవిధంగా మహబూబ్నగర్లో అదే గవర్నమెంట్ హోమ్లోనే ఒక అమ్మాయి శివమ్మ అనే అమ్మాయి హోమ్లోనే చనిపోయింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందించలేదు. జడ్చర్లలో చాలా ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? మరి పిల్లలపైన అంటే గవర్నమెంట్ శిశు సంక్షేమ శాఖ వాళ్ళు, మరి గౌరవ మినిస్టర్ సీతక్క గారు కానీ సెక్రటరీ కానీ గట్టి ఆర్డర్స్ ఇవ్వలేదు. ఈరోజు అనాథల ప్రాణాలు పోతుంటే కూడా గవర్నమెంట్ స్పందించలేదు. నేను అనేక సార్లు ఉద్యమాలు చేసినాము. మరి గౌరవ సెక్రటరీ కమిషనర్ కాన్స్టిట్యూషన్ మేడం కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా ఏమాత్రం స్పందించలేదు. అదేవిధంగా తల్లిదండ్రి చనిపోతే వాళ్ళ వంశపరంగా వచ్చిన ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తులకు కూడా గవర్నమెంట్ రక్షణ కల్పిస్తలేదు. చాలా చోట్లల్లా వివిధ సంఘాల పార్టీ నాయకులే, గవర్నమెంట్ నడిపిస్తున్న పార్టీ నాయకులే దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాలు చేస్తున్నారు. మరియు అనాథల ఆస్తుల కాడికి పోతే కూడా వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్లు చేయిస్తున్నారు. మరి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ తీవ్రంగా అనాథ ఆస్తులకు ఎలాంటి రక్షణ కల్పిస్తలేదు. ఈ విషయంలో నేను రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ సీఎం గారికి, మరి అదే గౌరవ చీఫ్ సెక్రటరీ, డీజీ గారులకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అనాథలకు వంశపరంగా వచ్చిన ఆస్తుల్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టకూడదు. వాళ్ళు ఏడన్నా చెప్పుకోవడానికి పోతే సాక్షులను కూడా బెదిరిస్తున్నారు. అనాథల భూములు కబ్జాలు చేస్తున్నారు, వాళ్ళకి చెప్పే సాక్షులను కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళని తీవ్రంగా కొట్టి తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. దయచేసి నేను గౌరవ డీజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సార్ మీరు ఏమాత్రం ఆల్ ఎస్పీలకు, కమిషనర్లకు, సిఐలకు, డిఎస్పీలకు తక్షణమే ఆదేశాలు ఇచ్చి అనాథల భూముల్ని రక్షణ కల్పించండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా డీజీ ఆఫీస్ ముందరనే ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంటే మాకు తల్లిదండ్రి. దయచేసి ఇకపైన ఏమాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి. దయచేసి సార్ చీఫ్ సెక్రటరీ మేడం కూడా, నేను శాంతికుమార్ మేడం కూడా, గౌరవ శాంతికుమార్ మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ కలెక్టర్లకు మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. శిశు సంక్షేమ శాఖలో ఆల్ జిల్లాలో జరుగుతున్న దాడులకు కలెక్టర్ స్పందిస్తలేరు, ప్రాణాలు పోతే స్పందిస్తలేరు, రక్షణ కల్పిస్తలేరు, అసలు డీడబ్ల్యూని రిపోర్ట్ అడుగుతలేరు. కలెక్టర్ విజిట్ చేయాలి. తల్లిదండ్రులు లేని పిల్లల ప్రాణాలు పోతుంటే కలెక్టర్ చైర్మన్ ఎందుకండి? ప్రాణాలు పోయినప్పుడు చైర్మన్ ఎందుకు? అసలు సంస్థ ఎందుకు? వ్యవస్థలు ఎందుకు? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఓముల్నే కాల్ జైలు కట్టి రేప్ చేస్తుంటే చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, సీఎం గారు అసలు ఎందుకు స్పందిస్తలేరు? అంటే అనాథ పిల్లలకు గత ప్రభుత్వం తల్లిదండ్రి అన్నది. ఈ ప్రభుత్వం అయితే రాక్షసంగా వాళ్ళపైన ఎములుగా వ్యవహరిస్తూ వాళ్ళని కాల్ జైలు కట్టి హోంలో రేజ్ చేస్తారండి. ఇదేనా గవర్నమెంట్? తల్లిదండ్రులు లేని పిల్లలకు దేవుడే తల్లిదండ్రి అంటారు. నేను గౌరవ సీఎం గారిని తల్లిదండ్రిగా వేడుకుంటున్నాం. కానీ తల్లిదండ్రులు లేని పిల్లల్ని రేప్ చేస్తారా? ఇంత అన్యాయమా? రేప్ చేస్తే కూడా ఒక కలెక్టర్ స్పందించలేదు, ఒక ఎస్పీ గారు స్పందించలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించిన సెక్రటరియట్లో దాదాపు
అనేక ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన ఫైల్ కూడా పెండింగ్లో ఉంది. అంటే అనేక స్కీములు వస్తున్నాయి, అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు, అనేక కొత్త కొత్త స్కీమ్స్కి ఇస్తున్నారు, కొత్త కొత్త ప్లాన్లు చేస్తున్నారు. అవేం ప్రాజెక్టులు కట్టాలి, ఫార్మా కంపెనీలు పెట్టాలి, అన్ని పెట్టాలి, ఏమేమో అంటున్నారు. కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకు గుర్తుకొస్తలేరా అండి? తల్లిదండ్రులు లేని పిల్లలకు న్యాయం చేయట్లేదా? నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మరి మీడియా పెద్దలకు, మీడియా మిత్రులకు, అన్ని సంఘాల నాయకులకు, అన్ని పార్టీల వారికి కూడా చెప్తున్నా, దయచేసి తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే అన్ని కులాల్లో ఉన్నారు అనాథలు, అన్ని పార్టీల్లో ఉన్నారు అనాథలు. దయచేసి అనాథ ఆస్తులకు రక్షణ కల్పించండి. అనాథలు రేప్ చేసే వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రతి ఒక్కరు గుర్తు చేయండి. గవర్నమెంట్ మీద స్పెషల్ తీసుకురండి. కానీ మూర్ఖుల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డీజీ గారు దయచేసి మీరు వెంటనే ఆల్ జిల్లా ఎస్పీలకు తక్షణమే ఆదేశాలు ఇవ్వండి. అనాథలకు రక్షణ కల్పించండి, అనాథల భూములకు రక్షణ కల్పించండి, అనాథల ప్రాణాలకు రక్షణ కల్పించండి. అనాథల్ని వేధిస్తున్న వాళ్ళని ఎంబడే కానీ తమరు రెవెన్యూ సీట్ ఓపెన్ చేస్తారా, బీడీ యాక్ట్ పెడతారా మీ ఇష్టం. కానీ దయచేసి తమరు పెద్దలు అని గౌరవిస్తున్నాం, మీరే తల్లిదండ్రులకు వేడుకుంటున్నాం. ఏమాత్రం స్పందించి ఎంబడే న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. చీఫ్ సెక్రటరీ మేడం కూడా వేడుకుంటున్నాం, న్యాయం చేయాలని మీరు పదే వేడుకుంటున్నాం సార్, ప్లీజ్.